అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భీమా. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 100 days అయింది. దీన్ని ఎలా చూడాలంటారు పాలన? 100 days లో యాక్చువల్గా ఎలా ఉంది అనేది చూడాలంటే 3.5 నెలల పాటు 3 నెలల పైన. ఈ 3 నెలల్లో కూడా అధికారంలో రాగానే సేమ్ మన తెలంగాణలో ఏ విధంగా అయితే ఏదో చాలా పెద్ద బంగారు పెట్టే ఉందని వస్తే ఇక్కడ ఏమీ లేదు, ఖాళీ కొండలు ఉన్నాయని చెప్పేసి అన్నట్టుగా రేవంత్ రెడ్డి అన్నట్టుగా అక్కడ కూడా అప్పుల్లో ఉంది రాష్ట్రం. సో ఖజానా నిండుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో సూపర్ 6 అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ 6 గ్యారంటీ లాగా అక్కడ సూపర్ 6 అనేది కూడా మనం ఎలక్షన్లో ఇటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే పరిస్థితిలో కష్టం అనేది సంకేతం పంపించారు ఆల్రెడీ. ఎన్డీఏ కూటమి నుంచి ఆల్రెడీ ప్రజలకు వెళ్ళింది. మనం ఏదైతే 6 గ్యారంటీలు ఇమీడియట్ గా చేయడం అనేది పాసిబుల్ కాదు అనే విషయాన్ని జనాల్లో తీసుకెళ్లారు. అదేవిధంగా జగన్ కూడా 6 గ్యారంటీలు ఏమైంది అనే విషయం మీద ఫోర్స్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు తెలియదు అంటారు సార్. ముందు బడ్జెట్ ఎలా ఉందని గ్యారంటీ అంటే తెలియదు కదా. మరి అక్కడ గవర్నమెంట్ ఆఫీసుల్ని చివరికి పోలీస్ స్టేషన్లు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడు అప్పులు అనే విషయాన్ని తెలియదు అనేది వాళ్ళు చెప్పినటువంటి విషయం. సో తెలిసేది లేకపోయినా ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఖచ్చితంగా కొన్ని హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇబ్బందికరంగా ఉంటారనేది సర్వసాధారణం. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన చేస్తాను కానీ లేటుగా చేస్తాను అనేటువంటి ప్రశ్న ఆయన. దాంట్లో భాగంగా ఈ 100 రోజులు ఆయన చేసినటువంటి 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి మెగా డిఎస్సిలో భాగంగా ఫస్ట్ విడత టీచర్ పోస్టులని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 2 కూడా సక్సెస్ఫుల్ గా ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జీతాలు వచ్చేవి కావు సరిగా. 5, 10, 20 తారీఖు కూడా జీతాలు పడే పరిస్థితి, ఇన్స్టాల్మెంట్ అటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో మాత్రం ఖచ్చితంగా లాస్ట్ వర్కింగ్ డే కానివ్వండి, ఫస్ట్ కానివ్వండి జీతాలు పడుతున్నాయి. ఉద్యోగస్తులందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ హ్యాపీగా ఉన్నటువంటి ఈ యొక్క టైంలో అనుకోకుండా ఈ వరదలు రావడం అనేది చాలా డిస్టర్బ్ చేసింది ఇరు రాష్ట్రాలు కూడా. ఇటు మన తెలంగాణ కానివ్వండి, అటు మన ఏపీలో కూడా ఇదే విధంగా చాలా ఇబ్బందికి గురి చేసింది. కాబట్టి అంటే మనుషుల యొక్క వాళ్ళ డైవర్ట్ అనే రాజకీయాలు కాకుండా ఈ యొక్క సంక్షేమం ఈ వరద బాధ ఏ విధంగా ఆదుకోవాలి ఏంటి, ఇప్పటికి ఇంకా ఆ బోట్లని ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజీ బోట్ల సంబంధించిన సమస్య ఇంకా నడుస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో 100 రోజులు ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు నాయకత్వ పరంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారని చెప్పి అనుకోవచ్చు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి 100 రోజులకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో కూడా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక పార్టీని ఉద్దేశించి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందనే విషయం గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడారు. సో అది 100% కరెక్ట్. మాక్సిమం ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి వరద బాధితులకు సరైన టైంలో మంచిగా ఆదుకున్నారు, బాగా వర్క్ చేస్తారని చెప్పచ్చు. ఏదేమైనా కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బాగా పనిచేసింది, చేస్తుంది అని చెప్పచ్చు. ఇంకోటి, ఇప్పుడు జగన్ వస్తుండు ఒక 3 రోజుల్లో తిరుగుతుండు, అలా తిరిగేసి హామీలు ఏమైనా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అలా ట్రోలింగ్ కూడా చేస్తున్నాడు. అది ఎలా చూడాలంటారు? అంటే జనాల్లో నిత్యం ఉండడం కోసం చేసినటువంటి డ్రామా అని అనుకోవచ్చు. నిజానికి కూడా ఆయన పర్టికులర్ కొన్ని ప్లేసెస్కి వెళ్ళి హడావుడి చేసి ఆయన సీఎంగా ఉన్నప్పుడు పరదాలు వచ్చి అతను ఈరోజు ఎందుకు రావట్లేదు మరి? ఇంకోటి వచ్చేసి ఆయన ఇచ్చిన హామీలో అమ్మఒడి అనేది ఆయన అధికారంలోకి వచ్చి 9 నెలల తర్వాత అమలు చేశారు. ఆయనకు ఒకటినట్టుగా ఉంది. ఏంటంటే జనాలు మర్చిపోతారేమో, ఆల్రెడీ 11 సీట్లు ఇచ్చారు, నెక్స్ట్ అవి కూడా రావేమో, వాటి కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి తప్పన అనిపిస్తుంది తప్పించి నిజానికి ఆ ప్లేస్ లో ఆయన గవర్నమెంట్ ఎలా చేసింది అనేది కంపేర్ చేసుకుంటారు జనాలు. ఆయన హెలికాప్టర్లో చూసుకుంటూ బయట చూశాడు ఇప్పుడు. అదే ఈ రోజు చంద్రబాబు నాయుడు నేరులో నడుచుకుంటూ పోతూ బాధితుల్ని పరామర్శిస్తుంటే చూసి ఈయన కూడా చేసే రోడ్ల మీద తిరుగుతున్నాడు. విజయవాడ రోడ్ల మీద, అక్కడ పీఠాపురం రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. ఇది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. ఆయన ప్రభుత్వం ఏం చేసింది, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేసేది కంపేర్ చేసుకుంటారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అనేది వైసీపీ గవర్నమెంట్ కంటే బెటర్గా పనిచేస్తుందని నా అభిప్రాయం. ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చేశాడు, ఆ పెన్షన్ అనేది 1,000 రూపాయలు పెంచుతా అన్నాడు, 2,000 అది 3,000 చేస్తా అన్నాడు. సో దాన్ని ఏ విధంగా చేశాడు, ఫస్ట్ ఏమో పెంచుతా అని చెప్పేసి విడతల వారీగా అని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ చెప్పినట్టుగా విడతల వారీగా పెంచుతా అని చెప్పేసి 250 చొప్పున 4 సంవత్సరాల్లో 1,000 రూపాయలు పెంచేసి దాన్ని 3,000 చేశాడు. అదే చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన వెంటనే 3,000, 4,000 చేస్తానట్టు చేశాడు. అది కాకుండా ఆల్రెడీ ప్రీవియస్ గడిచిన 3 నెలలకు సంబంధించిన ఏరియాస్ కూడా కలిపిచ్చాడు. మొత్తం 7,000 ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి ఇచ్చాడు. సో ఆ విధంగా చూస్తే ఖచ్చితంగా
సంక్షేమం ఒకటే కాదు భీమా, సంక్షేమము అభివృద్ధి రెండు ప్యారల్ గా అయినప్పుడే చాలా మంది మనం చూసాం, జయప్రకాష్ నారాయణ అంటారు, ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమవుతాయి. ఓన్లీ సంక్షేమంతో గవర్నమెంట్ ఖజానాన్ని ఖాళీ చేసి అభివృద్ధి చేయకుండా ఉంటే ఆ యొక్క సమాజం ఖచ్చితంగా బాగుపడదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, గుడిసెలు ఉండేవాడికి పేదవాళ్ళకి రోడ్లు ఎందుకు, కార్లలో తిరిగే వాళ్ళకి హై క్లాస్ పీపుల్కి రోడ్డు బాగుండాలి కానీ మామూలు రోడ్లు ఎందుకు అంటే అదే అదే రాజకీయం. సో అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి. కార్లు తిరిగి పెట్టుబడులు వస్తేనే అది ఆ డెవలప్మెంట్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఈ రోజు నీకు తినడానికి డబ్బులు ఇచ్చేసి చాలు అంటే అభివృద్ధి ఎక్కడికి వస్తుంది? అభివృద్ధి రావాలి అంటే, అభివృద్ధి కలగాలంటే సంక్షేమ పథకాలని అభివృద్ధి రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నప్పుడే ఆ యొక్క రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. కానీ సంక్షేమ పథకాలతో జనాల్ని సోమరిపోతులు చేస్తే మాత్రం అది రాజకీయం కాదు, అది ప్రభుత్వం చేసేటువంటి విధానం కాదు. ఓకే సార్, నమస్కారం సార్. థ్యాంక్ యూ.